హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్. ఇవాళ మనము అటుకుల పాయసంని చేసుకోబోతున్నాము. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. సో లెట్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఘీ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అవ్వి కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసేసుకుని దోరగా వేయించుకోవాలి. మరి ఫుల్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదండి. సో చూడండి, మనకి దోరగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకుందాము. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఘీ యాడ్ చేసుకుని ఒక 1/2 కప్ వరకు అటుకులను తీసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు. జస్ట్ మనకి అటుకులకి ఘీ అనేది పట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో చూడండి, ఇట్లా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా కొంచెం మనకి దగ్గర పడాలి కాబట్టి సో దానికోసం ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని మరొకసారి కలిపేసేయాలి. సో ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనకి చూడండి పైన బబుల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. సో ఇప్పుడు దగ్గర పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఒక 1/2 కప్ వరకు తురిమిన బెల్లంని యాడ్ చేసేసుకోవచ్చు. సో బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇంకా థిక్గా అవుతుందండి. సో ఇక్కడ నుంచి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి కలిపేసుకుని బాగా దగ్గర పడనివ్వాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపేసేయాలి. సో మనకి ఎంతో కమ్మగా ఉండే అటుకుల పాయసం రెడీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ పాయసంని జన్మాష్టమికి ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరింది. అండ్ దేవుడికి ప్రసాదం పెట్టేసేసి వెంటనే నేను కూడా తినేసాను అనమాట. చాలా కమ్మగా ఉంది అండ్ స్వీట్ కూడా బ్యాలెన్స్డ్గా అనిపించింది అనమాట. యాక్చువల్లీ నిన్న అప్లోడ్ చేయాలి, నాకు అప్లోడ్ చేయడం కుదరలేదు. సో ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. ఏ రోజైతే ఏముంది, అటుకుల పాయసం ముత్తనే కూడా చేసేసుకుని తినేసేయచ్చు మనం. సో మరి మీరు కూడా మర్చిపోకుండా డెఫినెట్గా ట్రై చేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.